వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమ్మని చూడాలనిపిచ్చింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి, దర్శనం జేసుకోవాలని జెప్పి. ఇవాల్టికి కుదిరిందనమాట ఈ పర్వదినాన. సో, మనం ఒల్లూరొచ్చాము. ఒంగోల్ హైవే మీద ఉంటది. ఒల్లూరనమాట. బసెస్‌లో అయితే ఆర్డినరీ బసెస్‌లో ఎళ్తే అక్కడ దింపేయమంటే దింపుతారు. స్టాప్ ఉంది. అయితే మనం అమ్మవారికి చీర కొనాలి, గాజులు కొనాలి, ఇంకా ఏమన్నా కొబ్బరికాయలు ఇవి కొనుక్కోవాలంటే బయట ఇలా 2, 3 స్టాల్స్ ఉంటాయి. కొనుక్కోవచ్చు. అండ్ లోపల వెహికల్స్‌కి పూజ చేస్తారు. ఇంకోటేంటంటే వెహికల్స్‌తోనే ప్రదక్షిణాలు చేయొచ్చు. అంత స్పేస్ ఉంటది. వేరే గుళ్ళల్లో ఇలా చేయిస్తారో లేదో నాకు తెలీదు. తక్కువ కదా! వెహికల్‌ని కూడా తిప్పనివ్వరు గదా! సో, ఇక్కడ తిరగొచ్చనమాట. ప్రదక్షిణ చెయ్యొచ్చు. సో, బయట నుంచి ఇలా ఉంటది. అండ్ ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళకైతే అసలు తెలియని వాళ్ళే ఉండరు. ఖచ్చితంగా దర్శనం చేసుకొనే ఉంటారు. చాలా మహిమగల అమ్మవారు. నమ్మితే, మనస్ఫూర్తిగా నమ్మితే అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. నాకు ఇవాల్టికి కుదిరింది దర్శనం చేసుకోవడానికి. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. నాకసలు ఒంట్లో బాలేదు. వాయిస్ ఇంటే అర్థమవుతుంది. కానీ ఎళ్ళాను ఓపిక చేసుకొని. ఎళ్లి అమ్మని చూసిన తర్వాత చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. హ్యాపీగా గూడా అనిపిచ్చింది. ఇప్పటికి దర్శనం జరిగిందని. అండ్ ఇంకో బాధాకరం విషయం ఏంటంటే ప్రసాదం కౌంటర్‌లో పులిహోర తీసేసారండి. చాలా బావుంటది. లేదన్నాడు. ఫీలయిపోయా బాగా. తర్వాత ఇంక లడ్డూయే ఉందన్నారు. ఇంకా ఆ లడ్డూ తీసుకొని కొబ్బరికాయ లడ్డూ తీసుకొని వచ్చేసాము. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.